నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. ఈ రోజు క్రిప్టో మార్కెట్ మిశ్రమ ఫలితాలతో కనిపిస్తుంది. బిట్కాయిన్ ప్రస్తుతం $74,800 నుండి $75,100 మధ్య స్థిరంగా కొనసాగుతుండగా మార్కెట్ మొత్తం విలువ $2.54 ట్రిలియన్ పైగా ఉంది. ముఖ్యంగా మైక్రో స్ట్రాటజీ వంటి దిగ్గజ సంస్థలు సుమారు $1 బిలియన్ విలువైన బిట్కాయిన్ అదనంగా కొనుగోలు చేయడంతో మార్కెట్లో సానుకూల ధోరణి కనిపిస్తుంది. మరోవైపు ఎథీరియం $2,348 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఆల్టికాయిన్స్ మార్కెట్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ORDI టోకెన్ గత 24 గంటల్లో 190% లాభాలతో $9.8 వద్ద దూసుకుపోతుంది. ఇన్వెస్టర్ల ప్రస్తుతం కొంత ఆందోళన ఉన్నప్పటికీ బిట్కాయిన్ $76,000 నిరోధాన్ని దాటితే మార్కెట్ మళ్లీ కొత్త గరిష్టాలకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూకే కొత్త క్రిప్టో నియంత్రణ మార్గదర్శకాలను విడుదల చేయడం మరియు గోల్డ్మాన్ సాచ్స్ బిట్కాయిన్ ETF కోసం దరఖాస్తు చేయడం వంటి అంశాలు మార్కెట్ భవిష్యత్తుపై ఆసక్తిని పెంచుతున్నాయి. నేటి క్రిప్టో మార్కెట్ ట్రెండ్ విశ్లేషణ. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ ఒక కీలకమైన సైడ్ వైజ్ దశలో కొనసాగుతుంది. ఇక్కడ బిట్కాయిన్ ధర $74,800 నుండి $75,100 మధ్య ఊగిసలాడుతుంది. మార్కెట్లో బిట్కాయిన్ ఆధిపత్యం 58.5% పెరగడం గమనిస్తే ఇన్వెస్టర్లో రిస్క్ ఎక్కువగా ఉండే ఆల్ట్ కాయిన్స్ కంటే బిట్కాయిన్కే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ 21 వద్ద ఉండి ఫియర్ స్థితిని సూచిస్తున్నప్పటికీ మైక్రో స్ట్రాటజీ సంస్థ అదనంగా 13,927 బిట్కాయిన్లను కొనుగోలు చేయడం మరియు గోల్డ్మాన్ సాచ్స్ వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు కొత్త బిట్కాయిన్ ఇన్కమ్ను ETF ఫైలింగ్ చేయడం మార్కెట్పై సంస్థాగత నమ్మకాన్ని పెంచుతున్నాయి. ORDI వంటి టోకెన్లు భారీ లాభాలతో ట్రెండింగ్లో ఉన్నప్పటికీ బిట్కాయిన్ $75,000 నిరోధాన్ని బలంగా దాటితేనే మార్కెట్లో మళ్లీ కొత్త బుల్ రన్ మొదలయ్యే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.